నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తిరువూరులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద భారీగా క్యూ కట్టిన వాహనాలు. పోలీసుల పహారాలో డీజిల్ కొడుతున్న బంక్ నిర్వాహకులు. జాతీయ రహదారిపైకి క్యూ కట్టిన లారీలు, ఆటోలు. తిరువూరు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొరత వల్ల నిలిచిపోయిన ప్రైవేట్ అంబులెన్స్లు. క్యాన్లలో డీజిల్ తీసుకెళ్లేందుకు నిన్నటి నుండి వేచి ఉన్న రైతులు గత 3 రోజులుగా డీజిల్ లేని కారణంగా లారీ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డ్రైవర్. డీజిల్ ఒకే బంకులో ఉండడంతో వాహనదారుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళన. నేటి నుండి 10% అదనంగా సరఫరా ఉందని చెబుతున్న అధికారులు. క్షేత్రస్థాయిలో బంకుల్లో దర్శనమిస్తున్న డీజిల్ నో స్టాక్ బోర్డులు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తున్న పోలీసులు. నేను ఇక్కడ నీకు బందోబస్తు చేయడానికి వచ్చా. ఈ పని మీరు కూడా చేయలేదండి. ఇక్కడ మీకు మొత్తం రోడ్డు మీద బండి ఆగిపోయి ఒక పని పెట్టుకోవాలి మీరు. నేను నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన ఇప్పుడు వరకు ఏం లేకుండా ఆటోకి 500 అంటారా, కారుకి బండి రమ్మంటున్నారు. శని బండి రావడానికి అక్కడ నుంచి అటు వచ్చింది అన్న శని బండి రావడానికి అక్కడ నుంచి రావడానికి వీళ్ళు కొట్టి ఆయిల్ కంటే ఎక్కువైంది. అది ఇక్కడికి వచ్చాక క్యాన్లు అంటారు, క్యాన్లు లేదంటారు, ఆటోలు కొంటారు. దానికి దీనికి సరేనా? అదేమన్నా పొందలేను అన్న. ఆటోలు ఎంత పడుతుంది? మొత్తం కలిపిన ఆటో వాళ్ళు కొట్టించేది 500 రూపాయలు ఆయిల్. రోజుకు 10 నుంచి 15,000 దాకా పట్టింది. 20-30 ఏం చెప్తున్నారు? ఆటోలు కొట్టండి, లైన్లో వచ్చిన బళ్ళు కొట్టండి అంటే ఎడగొడతారన్నారా? క్యాన్ వాళ్ళు పిచ్చోళ్ళు అయింది. इंदौर का मैं इधर डीजल एयर ले गया 3 रोज से डीजल नहीं मिला। वो अभी भी ट्रेन कर रहा है, ट्रेन में डीजल नहीं తిరువూరు బంక్లో పెట్రోల్ ఎక్కడ ఏ బంక్లో కూడా లేదండి. ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ బంక్లో ఒక్క దాంట్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. మరి తెలంగాణ నుంచి వెహికల్స్ అన్ని లారీలు కానివ్వండి, మోటార్ సైకిల్ కానీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది ఇక్కడ. మరి పెట్రోల్ సమస్య కానీ డీజిల్ సమస్య కానీ ఎప్పుడవుతుందా ఏంటని ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు త్వరగా చర్యలు తీసుకొని మరి వీళ్ళని త్వరగా ఈ షార్టేజ్ని తగ్గించి సప్లై చేయవలసిందిగా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కోరవచ్చు. థ్యాంక్ యూ.